హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు బన్నీ, ఇంత చిన్న వయసులో అంత అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అభి బన్నీని మెచ్చుకుంటుండగా, సరే నేను కిట్టును మందలిస్తాలే అని చెప్పేసి అంటుండగా, ఇక ఇదంతా మమ్మీకి చెప్పకు డాడీ బాధపడుతుందని నేను అందుకే అలా చేశానని చెప్పేసి బన్నీ అంటుండగా, సర్లే నేను కిట్టును మందలిస్తా, కావాలంటే వేరే స్కూల్లో అయినా జాయిన్ చేస్తాలే అని చెప్పేసి ఈ విధంగా బన్నీ చెప్తూ ఉంటాడు అభి. సరే డాడీ అని చెప్పేసి బన్నీ సరే అని చెప్పేసి అంటాడు. బస్సు వచ్చి బన్నీ తప్పు చేస్తే కిట్టును వేరే స్కూల్లో ఎందుకు వేస్తారండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మీరెప్పుడు వచ్చారు వసు గారు అని చెప్పేసి అభి అడుగుతుండగా, ఇప్పుడే వచ్చాను. అసలు బన్నీ కిట్టును కొట్టడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, పిల్లలు అన్న తర్వాత గొడవ పడక ఉంటారా వసు గారు అని చెప్పేసి అభి అంటుండగా, గొడవ పడాలండి కానీ కొట్టే అంత కాదు కదా అని చెప్పేసి వసు అంటుంది. రాను రాను వీడు రౌడీ పిల్లల్లాగా తయారవుతున్నాడండి అని చెప్పేసి వసు అంటుండగా, ప్లీజ్ అండి బన్నీని ఏమనకండి అని చెప్పేసి అభి అంటుండగా, విని ఇంకా వెనకకేసుకొస్తున్నారా, రాను రాను వీడు వెనకకేసుకొచ్చి బాగా ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి వసు అంటుంది. కారణం లేకుండా బన్నీ ఏ పని చేయడు కదండి అని చెప్పేసి అభి అంటుండగా, అది తెలుసండి కాకపోతే కారణం ఏంటో చెప్పాలి కదండి అని చెప్పేసి వసు అంటుంది. పిల్లల మధ్య గొడవ పడుతుండగా అవన్నీ చెప్పాలా ఏంటి అని చెప్పేసి అభి అంటుండగా, కిట్టును కొట్టిన తర్వాత దమయంతి అది చూసి ఎంత బాధపడుతుందో మీరు చూసారు కదండి అని చెప్పి వసు అంటుండగా, మీరు కూడా బన్నీని కొట్టి బాధ పెట్టారు, మరి బన్నీ ఫీల్ కాడా అని చెప్పేసి అభి అంటాడు. అలా చేసినందుకు నాకు కూడా బాధగానే ఉందండి, కాకపోతే బన్నీని ఎవరైనా ఏమనంటే నేను తట్టుకోలేనండి అని చెప్పేసి వసు బాధపడుతూ ఉంటుంది. ఓకే మమ్మీ, ఇక నేనేం బాధపడతలేనులే, అంతేకాకుండా బావను ఇంకోసారి కొట్టనులే అని చెప్పేసి బన్నీ ఒప్పుకున్న తర్వాత, బన్నీ ఇక నేను ఒకటి చెప్తున్నా నాన్న, తప్పు ఎవరిదైనా సరే, నీదో బావదో ఎవరిదైనా సరే, బావను మాత్రం కొట్టకు, వాళ్ళు కష్టాల్లో ఉండి మన ఇంటికి వచ్చారు, వాళ్ళు ఏమన్నా అంటే ఫీల్ అవుతారు బన్నీ అని చెప్పేసి అంటుండగా ఆపి వెంటనే, వసు గారు బన్నీకి అన్నీ తెలుసండి, మనకంటే చాలా బాగా తెలుసు, అర్థం చేసుకుంటాడని చెప్పేసి అభి అంటాడు. ఇంకెప్పుడు బన్నీ మీద మీరు చేయి చేసుకోకండి ఓకేనా అని చెప్పేసి అభి వసుకు అంటుండగా, సారీ బన్నీ అని చెప్పేసి వసు అంటుండగా, ఇట్స్ ఓకే మమ్మీ, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బాబాయ్కి కాళ్ళొచ్చాయి కదా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్పేసి బన్నీ అంటాడు. ఆ ఆనందం అంతా ఒక్క నిమిషంలో ఆవిరి అయిపోయింది. నువ్వు కిట్టును కొట్టడం వల్ల ఇలా జరిగిపోయింది, ఏంటో ఒక మంచి జరగడం వల్ల వెంటనే చెడు జరుగుతుంది అని చెప్పేసి వసు బాధపడుతుంది. ఇక ఏం చెడు జరగలేదండి, మన మంచికి అనండి అని చెప్పేసి అభి అంటుండగా, అవును మమ్మీ, ఇప్పుడు బాగానే మాట్లాడతావు, అందరి ముంగట నోరు తెరవకుండా అలాగే చూస్తూ ఉంటావు. వసు బన్నీని దగ్గర తీసుకొని బాధపడుతుండగా, మరోవైపేమో కిట్టు గురించి అభి ఆలోచిస్తుండగా, దమయంతి ఇక ఊర్లో గొడవ పడ్డట్టుగా ఇక్కడ గొడవ పడుతున్నావు బన్నీగాడితో అని చెప్పేసి ఇక దమయంతి కిట్టును అంటుండగా, లేదమ్మా వాడు నన్ను కొట్టాడని చెప్పేసి అంటుండగా, వాడు నిన్ను కొట్టినా నువ్వు వాడితో గొడవ పడ్డా మనకే నష్టం అని చెప్పేసి దమయంతి అంటుంది. ఇక్కడ అందరూ వాని వైపే ఉన్నారు, వాడితో జాగ్రత్త, పద వెళ్ళి పడుకుందాం, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక వచ్చి డోర్ తీస్తుండగా డోర్ లాకేసి ఉంటుంది. తలుపు రావట్లేదు ఏంట్రా, కిటికీ వైపు నుంచి చూద్దాం పదా అని చెప్పేసి కిటికీ దగ్గర నుంచి వచ్చేసరికి సుమంగలి గురక పెట్టి నిద్రపోతుండగా, అత్త అని చెప్పేసి దమయంతి సుమంగలిని పిలిచిన తర్వాత, ఏంటి అని చెప్పేసి సుమంగలి లేస్తుంది. ఇక తలుపు రావట్లేదు అత్త అని చెప్పేసి అంటుండగా, ఎలా వస్తుందే, నేను గడియ పెట్టాను కదనే అని చెప్పేసి సుమంగలి అంటుంది. ఎందుకు పెట్టావత్త అని చెప్పేసి దమయంతి అడుగుతుండగా, మీరు లోపలికి రాకూడదని, ఇది మా రూమ్, నువ్వు బయటికి రా అని చెప్పేసి కిట్టు అంటుండగా, ఏంట్రా ఇది మీ రూమా, ఇది నా రూమ్ రా అని చెప్పేసి సుమంగలి అంటుంది. బన్నీగాన్ని భయపెట్టినట్టు నన్ను భయపెట్టాలనుకుంటున్నారా, ఇక నుంచెల్లి నా రూమ్లో నేను ఒక్కదాన్ని పడుకుంటా అని చెప్పేసి సుమంగలి అంటుంది. అంతేనత్తయ్య, అంతేనే, తలుపు తీయవా, తీయనే, ఏం చేసుకుంటారో చేసుకోండి, సరే రారా ఏం చేద్దామో అదే చేద్దామని చెప్పేసి ఇక సుమంగలి వెళ్ళి అలా గురక పెట్టి నిద్రపోతుండగా, ఇక మిరపకాయల పొగ పెట్టిన తర్వాత సుమంగలి ఒక్కసారిగా లేచి, మీ దుంపల దగ్గర
ఏం చేస్తున్నారే అని చెప్పేసి అంటుండగా, నువ్వు గడియ తీయాలంటే పొగే కదా పెట్టండి అని చెప్పేసి కిట్టు అంటుండగా ఇక మిరపకాయల పొగ పెట్టి ఇక ఒకసారిగా సుమంగలి కాస్త దగ్గుతూ చచ్చిపోతున్నానే అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అయితే తలుపు నేను తీయను, అయితే దగ్గు అని చెప్పేసి అంటుండగా ఇక ఒక్కసారిగా సుమంగలి శ్వాస రాకుండా అయిపోయేసరికి అలా వెంటనే డోర్ లాక్ తీసి బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత కిట్టును దమయంతిని తిడుతూ ఉంటుంది. నీ దినాలు పెట్టా, మీ వారాలు పెట్టా, నన్ను చంపాలని చూస్తారే, ఇక మీ అంతు చూస్తా నాగే అని చెప్పేసి సుమంగలి తిడుతూ ఉంటుంది. నాతో పెట్టుకుంటావా అని చెప్పేసి సుమంగలిని ఇక ఇద్దరు కలిసి బాధిన తర్వాత అలా బయటికి పంపిన తర్వాత సుమంగలి బయట ఉంటుంది. లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని పడుకుంటారు. ఇక మరోవైపు ఏమో యోగా చేస్తూ ఉంటుంది నందిని. అలా అఖిల్ వచ్చిన తర్వాత అఖిల్ నందిని ఇద్దరు కలిసి యోగా చేస్తుండగా జయంతి పావనితో అంటుంది, ఇది యోగా టీచర్ అన్నమాట అని చెప్పేసి అంటుండగా, అవునత్తయ్య అని చెప్పేసి పావని అంటుంది. నందిని నర్సింగ్తో పాటు హాబీగా యోగా కూడా నేర్చుకుంది అత్తయ్య అని చెప్పేసి పావని జయంతికి చెప్తూ ఉంటుంది. ఇంటి పనులు అన్నీ చకచక చేస్తుంది మన వసూలాగే అత్తయ్య అని చెప్పేసి పావని అంటుండగా అటువైపుగా సుమంగలి వెళ్తుండగా ఇక ఎలాగైనా దాని చెల్లెల్ని ఇంటి కోడలు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నమాట అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది. అందులో పిల్లలందరినీ రెడీ చేస్తుండగా కిట్టు మనసులో అనుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా స్కూల్లో గొడవ పెట్టుకొని బన్నీని ఇంట్లో తిట్టియాలని చెప్పేసి కిట్టు మనసులో అనుకుంటుండగా వసు పిల్లలు బ్యాగ్ సర్దుకోండి, నేను లంచ్ బాక్స్ తీసుకొస్తానని చెప్పేసి అంటుంది. పిల్లలు స్కూలుకి రెడీ అని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా రెడీ ఏం పెద్దనాన్న అని చెప్పేసి పిల్లలు అంటుండగా, ఏరా కిట్టు బాగా చదువుతున్నావా అని చెప్పేసి భాస్కర్ అంటుండగా, చదువుతున్నాను మామయ్య అని చెప్పేసి కిట్టు అంటాడు. చూడు కిట్టు, నువ్వు బాగా చదువుకోవాలి, ఈసారి ఫాస్ట్ కాకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయమని ప్రిన్సిపల్ చెప్పారు, ఓకేనా అని చెప్పేసి అభి చెప్తాడు. కరెక్ట్గా కిట్టు పాస్ అవుతాడని అని చెప్పేసి దమయంతి అంటుండగా, వీడు పాస్ కావడం, పారిపోయిన నీ మొగుడు రావడం ఈ రెండూ జరగవు అని చెప్పేసి సుమంగలి అంటుంది. ఇదిగో అత్త, నా కొడుకును నా మొగుడు ఎందుకు అంత నీకు చులకతనం అని చెప్పేసి అంటుండగా, నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది, ఏ రోజైనా నీ కొడుకు పుస్తకం పట్టి చదివాడాడే, స్కూల్లో చదువుతున్నాడు కదా అని చెప్పేసి దమయంతి అంటుండగా, స్కూల్లో కాదే ఇంటికాడ కూడా చదవాలి, ఈ బన్నీ ఆనుల కీర్తిని చూసి నేర్చుకోవాలి నీ కొడుకు అని చెప్పేసి సుమంగలి అంటుంది. పిల్లలతో ఇంకొన్ని పోల్చకూడదు అత్తయ్య అని చెప్పేసి భాస్కర్ అంటుండగా, అలా గడ్డి పెట్టు అన్నయ్య, ఇక ఎవరితో పోస్తూ ఉంటుంది అని చెప్పేసి దమయంతి అంటుంది. అవునే, మిమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప వేరే పనేం లేదు అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అబ్బబ్బబ్బా మొదలు పెట్టారా ఇద్దరు, వేరే పనేం లేదా మీకు అని చెప్పేసి జయంతి అనుకుంటూ వస్తూ ఉంటాడు. పెద్దమ్మ, నా మొగును నా కొడుకుని అత్తయ్య తిడుతుందని చెప్పేసి దమయంతి అంటుండగా, మీరు సక్రమంగా ఉంటే నేనెందుకు తిడతానే అని చెప్పేసి సుమంగలి అంటుండగా, వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు వదిన అని చెప్పేసి జయంతి బావా పోయం చదవమని మిస్ చెప్పింది, చదివావా నైటు అని చెప్పేసి బన్నీ అంటుండగా, అయ్యో మర్చిపోయానే, ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తుందే, ఇక పోయాం చదివిపోతే కడుపు నొప్పి అని తప్పించుకుంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కిట్టు. మాట్లాడవేంట్రా అని చెప్పేసి సుమంగలిని అడుగుతూ ఉంటుంది. ఒకసారిగా కిట్టు కాస్త కడుపు నొప్పి అమ్మని చెప్పేసి అంటుండగా, అదేంటిరా కడుపు నొప్పి అని చెప్పేసి అంటుండగా, ఇప్పటికిప్పుడు కడుపు నొప్పి ఎలా వచ్చిందిరా అని చెప్పేసి సుమంగలి అంటుండగా, కడుపు నొప్పి చెప్పొస్తాయి వద్దా అని చెప్పేసి దమయంతి అంటుండగా, నందిని ఓసారి కిట్టును చూడు కడుపు నొప్పి అంటున్నాడు అని చెప్పేసి అఖిల్ అంటే, ఏదో ఆటమైన గడ్డి తింటాడు, అది తిన్న తర్వాత అరెక్క కడుపు నొప్పి వచ్చే ఉంటుంది అని చెప్పేసి సుమంగలి అంటుండగా, నువ్వు ఊరుకో అత్త అని చెప్పేసి దమయంతి అంటుంది. నువ్వు కీర్తులు ఇక బన్నీకి చెప్తూ ఉంటారు, బావ కడుపు నొప్పి రానట్టుంది అన్నయ్య, పోయం చెప్పడానికి యాక్టింగ్ చేస్తున్నాడు, అంతేకాకుండా తప్పించుకోవడానికి అని చెప్పేసి బన్నీకి చెప్పిన తర్వాత బన్నీ కిట్టి వైపు కోపంగా చూస్తుండగా, వేడేంటి అలా కోపంగా చూస్తున్నాడని చెప్పేసి కిట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ అని చెప్పేసి ఇక కిట్టు గట్టిగా కేకలు పెడుతుండగా, డాక్టర్ చూపించిందే బెటర్ అని చెప్పేసి వసు అంటుండగా, అన్నయ్య కార్ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్దాం పద కిట్టును అని చెప్పేసి అభి అంటాడు. హాస్పిటల్కి అవసరం లేదు డాడీ, మమ్మీ మంచి కషాయం ఇస్తుంది కదా కడుపు నొప్పి పోవడానికి, బావతో అది తాగిస్తే ఇట్టే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అవును డాడీ, ఇక నాకు ఇచ్చిన తర్వాత అలాగే కడుపు నొప్పి పోయిందని చెప్పేసిన తర్వాత జయంతి చెప్తుంది వసుకి, ఇక కషాయం తీసుకురా అని చెప్పేసి అన్న తర్వాత అలాగే అత్తయ్య అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఇక బన్నీ కిట్టు దగ్గరికి వచ్చి, కడుపు నొప్పి నిజంగా ఉంటే తగ్గిపోతుంది,
లేకపోయిందనుకో కడుపు నొప్పి ఆ కషాయం తాగావనుకో 3 రోజుల దాకా బెడ్ మించే లేవు బావు అని చెప్పేసేసరికి కిట్టు కంగారు పడిపోతూ ఉంటాడు. ఫుల్ వాంతింగ్, ఇక మోషన్స్ అవుతాయని చెప్పేసి అంటుండగా అదే సమయానికి వసు కషాయం పట్టుకొచ్చిన తర్వాత తాగండి అని చెప్పేసి అందరు కలిసి అంటుండగా ఇక బన్నీ మాటలు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారిగా కిట్టు నా కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పేసేసరికి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇలా వచ్చి అలా ఎలా తగ్గిపోయిందిరా అని చెప్పేసి అంటుండగా అలా వచ్చింది అలాగే తగ్గిపోయింది అని చెప్పేసి కిట్టు అంటుండగా అసలు నిజంగా నీకు కడుపు నొప్పి వచ్చిందా లేదా అని నాకు డౌట్ రా అని చెప్పేసి సుమంగలి అంటుంది. అరే ఎలాగలా కడుపు నొప్పి తగ్గింది కదా అని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత భాస్కర్ అఖిల్ స్నానం చేసి రండి టిఫిన్ చేద్దామని చెప్పేసి జయంతి అంటుండగా వదిన చెప్పేసి జయంతి పిలుస్తుండగా నేనేం చేయాలా వదిన అని చెప్పేసి అంటుండగా కాస్త ప్రశాంతతంగా ఉండు చాలు అని చెప్పేసి జయంతి అంట. ఆఫీస్కి రెడీ అవుతారు భాస్కర్ అభి. ఈలోపు అఖిల్ కూడా రెడీ కిందికి వచ్చిన తర్వాత అఖిల్ చూస్తుండగా ఈ రోజు నుంచి మీతో పాటుగా ఆఫీస్కి వచ్చి ఈవెంట్ పనులు అన్నీ చూస్తానని అని చెప్పేసి అంటుండగా నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు ఇప్పుడే ఎందుకు ఆఫీస్కి అని చెప్పేసి వసు అంటూ 4 months నుంచే ఖాళీగానే ఉంటున్నాను కదా ఇప్పుడు వెళ్తానులే అని చెప్పేసి అంటుండగా సరే ఇక నువ్వు అన్నయ్యతో ఆఫీస్కి వెళ్ళు అఖిల్ అని చెప్పేసి జయంత్ అంటుంది. ఇక దీన్ని కూడా తీసుకెళ్ళు స్కీపర్గా పనిచేస్తుంది ఇదిగో నాకంటే ముందుగా నువ్వొచ్చావు నువ్వు ముందు వెళ్ళు అని చెప్పేసి సుమంగళి అంటుంది దమయంతి. ఈలోపు చాముండేశ్వరి హారిక వస్తుండగా అత్తయ్య హారిక వస్తుందని చెప్పేసి నందిని జయంతికి చెప్పిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వసు అంటుంది మీ మొహం మాకు చూపించొద్దని చెప్పాం కదా అని చెప్పేసి వసు అంటుంది. ఏ మొహం పెట్టుకొని వచ్చావు హారిక అని చెప్పేసి వసు అడుగుతుండగా తను రాలేదు నేను తీసుకొచ్చానని చెప్పేసి చాముండేశ్వరి అంటుండగా నీ కూతురికి సిగ్గు లేదనుకున్నాను నీకు బుద్ధి లేదా చాముండేశ్వరి అని చెప్పేసి జయంతి అడుగుతుంది. బుద్ధి సంగతి పక్కన పెట్టండి నా కూతురు సంగతి ఏంటి ఇక చేతులారా కట్టుబట్టలతో బయటికి నెట్టేస్తారా అని చెప్పేసి చాముండేశ్వరి అంటుండగా తను చేతులారా తను తెచ్చుకుంది అని చెప్పేసి పావని అంటు అఖిల్కి అన్యాయం చేసింది అని చెప్పేసి పావని అంటుండగా మత్తులో తను తెలియకుండా అది జరిగిపోయింది అలా స్థితిలో అని చెప్పేసి చాముండేశ్వరి అంటూ దానికి అంత పెద్ద శిక్ష వేస్తారా ఏం ధర్మం ఇదేనా మీ ధర్మ బుద్ధి అని చెప్పేసి చాముండేశ్వరి అడుగుతూ మీరు చేసిన న్యాయం ఎక్స్క్యూజ్ మీ ఇక విడాకులు కావంది మీరు ఆస్తి కోసం వీళ్ళిద్దరిని వీడగొట్టాలనుకుంది మీరు కంటే ముందు మీ కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేసింది కూడా మీరు చేసిన తప్పులేం లేవా అని చెప్పేసి అంటుండగా మేము చేసిన తప్పులేంటో చెప్పండి హారికను భరించి హారికను వెనుకకేసుకొని వచ్చామని చెప్పేసి వసు అంటూ తనలో మార్పును కోరాం తను చెయ్యని తప్పు చేసింది తప్పు అందరు చేస్తారు వసు ఇక్కడేం అతిథులు ఏం కాను అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది. మరి అప్కమింగ్లో జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్.